దీంతో ఈ తాత రెండు చిన్న ఎద్దులను కొంటాడు. ఈ సర్పంచ్ చెప్పినట్టుగా 100 ఎకరాల భూమిని ఈ రెండు చిన్న ఎద్దులతోనే దున్నాలి. ఇంకా కొన్న రెండు ఎద్దులను తీసుకుని తాత పొలంలోకి వెళ్తాడు. అక్కడ 10 మంది ఒకవైపు దున్నుతుంటే ఈ తాత మనవడు ఇంకో వైపు దున్నుతున్నారు. ఇక్కడ విచిత్రంగా ఈ పిల్లవాడు నాగలిని పట్టుకోగానే ఈ ఎద్దులు రెండు చాలా సులభంగా నాగలిని లాగుతున్నాయి. ఈ సర్పంచ్ దగ్గర పనిచేసే వాళ్ళు చుట్టూ ఒక 2 రౌండ్లు వేసే లోపే ఈ తాత మనవడు మధ్యలో 100 రౌండ్లు వేశారు. అది మొత్తం చూసి షాక్ అయిపోయిన పని వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటారు, వీళ్ళందరూ కలిసి ఆ చిన్న ఎద్దులను కొనాలి అని అనుకుంటున్నారు. దీంతో ఎద్దులను కొనాలి అనుకునే విషయాన్ని పిల్లవాడిని వెళ్లి అడగ్గా ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ పిల్లవాడు చిన్న ఎద్దులకు బదులుగా ఒక గంప నిండా బంగారాన్ని ఇంకా 12 ఎద్దులను అడుగుతాడు. ఇది విన్న కూలీలందరూ వెళ్లి సర్పంచ్ కు చెప్తారు. ఈ పని వాళ్ళు అనుకున్న ప్రకారం ఈ ఎద్దులతో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం 100 ఎకరాల భూమిని ప్రతిరోజు ఈజీగా దున్నేయచ్చు. వీళ్ళు చెప్పిన మాటలు విన్న సర్పంచ్ ఆ ఎద్దులను కొనడానికి ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్లకు కావాల్సిన డబ్బును ఇచ్చిన తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఈ ఎద్దులు నడవడం ఆగిపోయాయి. వెంటనే ఈ పని వాళ్ళు అందరూ సర్పంచ్ కు వెళ్లి చెప్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.